సో రాఖీ అయితే వచ్చేసింది. సో మేము అందుకే రాఖీలన్నీ కొనుక్కొని పెట్టుకుంటే మా మమ్మీ మా అందులో నుంచి 3 తీసుకున్నారు. సో ఇంకా చేసేదేం లేక మేము మా రాఖీల మీద నేమ్స్ రాసుకుంటున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. మరి ఈ రాఖీకి అయితే మా మమ్మీ గులాబ్ జామున్ చేశారు. సో యా, ఫైనల్లీ రాఖీ రోజు అయితే వచ్చేసింది. ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళకి వచ్చాయి, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, హర్రీలో ఉండి వీడియో కూడా తీయలేదు. నెక్స్ట్ దగ్గరలోనే మా తమ్ముడు డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. సో వాడి దగ్గరికి వెళ్ళి కూడా రాఖీ కట్టేసి అలా కాసేపు మాట్లాడడం, ఎందుకంటే వాడు హాస్టల్లో ఉంటాడు. సో సాడ్ కదా. నెక్స్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టేసాము, మా అన్నయ్యకి తమ్ముడికి. పిల్ల పాపలతో ఓపెన్ చేస్తా. సో నాకైతే మా అన్నయ్య వాళ్ళు ట్రైపాడ్ స్టాండ్ విత్ సెల్ఫీ స్టిక్ ఇచ్చారు, అది నాకు చాలా యూస్ఫుల్. సో ఇప్పుడు దాన్ని యూజ్ చేసి వీళ్ళు వీడియో తీసుకున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మా అన్నయ్య వాళ్ళు వెళ్ళి బిర్యానీ తెచ్చారు. బిర్యానీ తిని చాలా రోజులైంది, ఎందుకంటే మాకు శ్రావణ మాసంలో నో నాన్ వెజ్. రాఖీ 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 చెయ్యి మీరు పెద్ద ఫుల్ సర్కిల్ వేయాలి, అప్పుడు అందరికీ అవుతుంది. ఇంకా అలా లంచ్ చేసిన తర్వాత అందరూ రాఖీలు కట్టేసుకున్న తర్వాత బిజినెస్ గేమ్ ఓపెన్ చేసాము. ఇదైతే చాలా ఫన్గా అయింది. అలా 3 hours ఆడుతూనే ఉన్నాము. కానీ మా అక్క మా అన్నయ్య స్కామ్ వేశారు, కానీ నేను మా తమ్ముడే లాస్ట్కి గెలిచాం. మరి మా అక్కకైతే రాఖీ రోజు ట్రైనింగ్ ఉందని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోయింది. ఈవినింగ్ వచ్చి అందరికీ రాఖీ కట్టింది ఒకేసారి. సో ఇంటి దగ్గర అన్ని రాఖీలు కట్టేసిన తర్వాత మేము ఇప్పుడు మా స్కూల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చాము. కానీ స్కూల్ ఫ్రెండ్ అన్నం కన్నా ఫ్యామిలీ అని చెప్పడం బెస్ట్ అనుకుంటా. వీడు ఇంత హైట్ ఉన్నాడు కానీ మాకు తమ్ముడే అవుతాడు. సో యా, మరి ఈ రాఖీకి అయితే మా ఫైనల్ డెస్టినేషన్ మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే మా అన్నయ్యకి మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వచ్చేసాము. సో
సో ఫైనల్లీ మేము ఇంటికి అయితే వచ్చేసాం గైస్. సో మాకు రాఖీ గిఫ్ట్స్ కింద గిఫ్ట్స్, చాక్లెట్స్ అండ్ మనీ కూడా వచ్చాయి. మాకు ఎంత మనీ వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.